రా రా రావణ రావణ హలో. అరే ఏమైందిరా పట్టదారా జింక? అదే పనిలో ఉన్నామన్నా, ఇంకా జింక పల్లేదు. అరే జింక మస్తుందిరా. అవునరా. అవునరా, నిజమే. పోనీ either switched off or not reachable at the moment. Please try later. आपके द्वारा डायल किया गया calling is either switched off or not reachable at the moment. Please try later. आपके द्वारा डायल किया गया नंबर या भी स्विच ऑफ है या नेटवर्क क्षेत्र से बाहर है। कृपया నమస్తే సార్. కూర్చోండి. చెప్పండి. సార్, నా పేరు వెంకటకృష్ణ ప్రసాద్ సార్. నేను బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నాను. నా చిన్న కూతురు ఐశ్వర్య మధ్యాహ్నం నుంచి ఫోన్ లేపడం లేదు సార్. ఎందుకో భయంగా ఉంది సార్. మీకు కంప్లైంట్ ఇస్తాను వచ్చాను. మీరు పిటిషన్ రాసి ఇర్రి, మేము ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మా పాప అంటే మాకు ప్రాణం సార్. తొందరగా ఎంక్వైరీ చేయండి సార్. తొందరగా ఎంక్వైరీ చేయండి. హలో. నేను 2 టౌన్ ఎస్ఐ రవి మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఐశ్వర్య అనే అమ్మాయి కనిపిస్తలేదట. వాళ్ళ నాన్న వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. నీ మీద అనుమానం ఉంది. నువ్వు వస్తావా లేదంటే కానిస్టేబుల్ పంపిమంటావా? వద్దులేండి సార్, నేను వస్తున్నా. నమస్తే సార్. నమస్తే సార్, మా పాపకి ఏమైంది సార్? చెప్పండి సార్, మా పాపకి ఏమైందో. మీ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే
చివరిసారిగా ఆమె కాల్ డేటా ప్రకారం సూర్య అనే అబ్బాయితో మాట్లాడినట్టు తెలిసింది. అతనిపై మీకేమైనా అనుమానం ఉందా? సార్ సార్ నా కూతుర్ని ట్రాప్ చేసింది వీడే సార్, వీడేనే మన కూతుర్ని ట్రాప్ చేసింది సార్. మీకు దండం పెడతాను సార్, నా కూతుర్ని మాత్రం క్షేమంగా మాకు అప్పచెప్పండి సార్. వీడే సార్ నా కూతుర్ని ట్రాప్ చేసింది. ఏంటండి మీరు చెప్పేది? మన పాప డ్రాప్ చేసింది వీడా? అవునే వీడే సార్ మా పాపను మాకు ఎలాగైనా అప్పగించేటట్టు చూడండి సార్. రేయ్, ఏం జరిగిందో క్లియర్ చెప్పు, అబద్ధం మాత్రం చెప్పకో. సార్ నా పేరు సూర్య సార్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఐశ్వర్య నా క్లాస్మేట్ సార్, మేమిద్దరు కాలేజ్ టైం నుంచి లవ్లో పడ్డాం సార్. ఏంటి నేనంతా డల్గా ఉన్నావు, ఎవరేమైనా వచ్చిందా? అదేం లేదు, నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మన ప్రేమ మ్యాటర్ ఇంట్లో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. నువ్వేం టెన్షన్ పడకు, సమయం వచ్చినప్పుడు నేను వచ్చి ఇంట్లో మాట్లాడతా. అంతవరకు ఓపికగా ఉండు, సరేనా? ఏమండి, ఇవాళ ముహూర్తం చాలా బాగుంది. వర్జం రాకముందే మీ పరిచయాలు మొదలెడితే బాగుంటుంది. సార్ నా పేరు వెంకటకృష్ణ ప్రసాద్, నా భార్య పేరు సుబ్బలక్ష్మి. నేను బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఉన్నది ఒక్కగానొక కూతురు. నాకు సిటీ లోపల 4 కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. కట్న కానుకలు అంటారా, మీరు ఎంత అంటే అంత. సరే అబ్బాయి వాళ్ళు మరి మీ పరిచయం కూడా చెప్పండి. నా పేరు శ్రీనివాస్, నేను రిటైర్డ్ ఎంఆర్ఓను. మా భార్య పేరు రాణి, హౌస్ వైఫ్. మాకు ఆస్తులు ఉన్నాయి. మా అబ్బాయిని బాగా చూసుకుంటే చాలు. సరే సార్, ఏమమ్మా అమ్మాయిని తీసుకోనరా. బావా, ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? నా పేరు శ్రీరామ్, డిలైట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు నెలకు 1,50,000 సాలరీ, ఓన్ ప్లాట్ కూడా ఉంది. మామయ్యకి బిడ్డ
అయ్యగారు తాగరా? నాకు టీ అలవాట్లేదండి. ఓకే సరే, రామ్మా ఇల్లరా కూర్చో. అయ్యా, ఇరువురికి నచ్చినట్లేనా? మీ ఇరువురికి నచ్చినట్లయితే వచ్చే నెల కార్తీక మాసం బుధవారం దివ్యమైన ముహూర్తం ఉంది. ఏమంటారు? ఓకేనండి. చెప్పండి. అయ్యగారు, మీరు ఎన్నో సంవత్సరం చేలి మీ నాన్నగారు మీరే మా ఇంట్లో ఏ కార్యక్రమం చేస్తుంది. మీరు చెప్పినాకనా నేను కాదనడమా? మీరు ఎట్లా చెప్తే అట్లా అయ్యగారు. సరే, మీ ఇద్దరికి నచ్చింది కనుక శుభస్య శీఘ్రం. హలో, ఏమైందిరా? మనం ఎప్పుడు కలిసి మీటింగ్ స్పాట్ దగ్గరికి రా. నేను ఇక్కడనే నీకోసం వెయిట్ చేస్తున్నా. సరే వస్తున్నా, ఒక 5 minutes ఆగు. హా. ఏంటి ఇంత లేటు? ట్రాఫిక్లో ఇరుక్కున్నా, అందుకే లేట్ అయింది. ఏమైంది? ఈరోజు పొద్దున నాకు పెళ్లి చూపులు జరిగినాయి. నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడు, లేకపోతే నేను నీకు దక్కను. నాకెందుకు భయంగా ఉంది సూర్య. నువ్వు రాకపోతే సూసైడ్ చేసుకుంటా సూర్య. అంత మాట ఎందుకు ఐశ్వర్య? నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతా. ఒప్పుకుంటే సరే, లేదంటే మనం గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సూర్య, నీకు ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. హలో, సార్ చెప్పండి. సూర్య, ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, తొందరరా. సరే సరే వస్తున్నా. ఐశ్వర్య, మా సార్ కాల్ చేసిండు, ఏదో అర్జెంట్ వర్క్ అంట, నేను వెళ్ళాలి. సరే నువ్వు వెళ్ళు. ఇద్దరం ఒకేసారి వెళ్తే చూసే వాళ్ళు తప్పు అనుకుంటారు. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. సరే మరి నేను వెళ్తా. రేయ్, ఎక్కడున్నారా? లొకేషన్ పెడతా, త్వరగా వచ్చేయండి. ఏమైనా కానిస్టేబుల్ సార్, ఏమైనా క్లూ దొరికిందా? లేదు సార్, వాటి గురించి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇక్కడ బండి ఉంది. ఈ బండి ఎవరిది? డౌట్గా ఉంది సార్. ఇక్కడ ఈ నెంబర్ తీసుకున్నాం సార్, ఆర్టీ ఆఫీస్కు పంపించి ఎవరి పేరు తెలుస్తుంది. ఓకే సార్. ఓకే సార్. సార్, ఇక్కడ బండి యాక్చువల్ సార్. ఓ, అది 4-wheeler. సార్, ఇట్లానే వచ్చినట్టుంది సార్. ఆర్టీఓ ఆఫీస్కు పంపించు. సార్ నమస్తే సార్. ఫోన్లో ట్రాక్ చేస్తే దొరికిన పర్సన్ ఇతనే సార్. సార్, మేము కలుసుకున్న లాస్ట్ స్పాట్ అయితే ఇదే. నాకు అర్జెంట్ కాల్ వస్తే నేను వెళ్ళిపోయా సార్. నా తర్వాత తను వెళ్తా అంది. ఏమయ్యా, సిటీలో డేంజర్ ప్లేస్ అంటే ఇదేనయ్యా. ఇక్కడ ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మాకు ఎన్నోసార్లు కంప్లైంట్ వచ్చింది. అయినా ఇటువంటి ప్లేస్కు మీలాంటి వారు రావద్దు. సారీ సార్. ఇంత జరిగాక ఇప్పుడు సారీ అంటే ఏమొస్తుంది? ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నిన్ను పిలిచినప్పుడల్లా తప్పకుండా నువ్వు స్టేషన్కు రావాలా, సరేనా? సరే సార్. కానిస్టేబుల్ సార్, బండిది. ఓకే.
సార్ సిటీలో మళ్ళీ 2 అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారట సార్. ఏంటి మళ్ళీ కిడ్నాపా? ఓ షట్. పా. అరే ఈ అమ్మాయిని దాటిస్తా అన్నాడు రా బాయ్. ఇక నుంచి మనం బిందాస్గా బతకచ్చు. మన లైఫ్ సెటిల్ రా. అంతేరా అంతే. కానిస్టేబుల్ సార్ అంటే మన జాడు దొరికిందా? సార్ అంతా వెతికినా సార్, ఎవరు అవపడలేదు సార్. సార్ అంతే ఇక్కడే కనవాలి సార్. ఇక్కడ ఏదో ఆటో ఉంది కదా. అవును సార్, అక్కడ ఆటో అవపడుతుంది. ఫాలో మీ. డోంట్ మూవ్. కానిస్టేబుల్ పట్టుకరండి.